స్ప్రింట్ ప్లానింగ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాలే. ఆ జీరాలు అవి అసైన్ చేస్తారు చూడు, అందరికి చిరాకు వచ్చేసింది ఆ సీన్లకు. నాకు ఎవరు రాసిండ్రా ఈ కోడ్? క్రిస్టోఫర్ నోలన్ రాసిండా? ఏం అర్థమైతలేదు, కామెంట్స్ కూడా లేవు. ఎన్నిసార్లు పంపించాలరా అదే లింక్? డేవిడ్ ఫించర్ కూడా ఇన్ని రీటేక్లు తీసుకోడు. ఇది స్టాండప్ మీటింగ్ కాదురా, 12 యాంగ్రీ మెన్ సినిమా ఇది. అందరు ఒకటంటే ఆడ మాత్రం ఇంకోటి అంటాడు. మాన్యువల్ స్టెప్స్ ఉండవు మన ప్రాసెస్ లా. సిఐసిడి పైప్ లైన్ మొత్తం ఒకటే ట్రాకింగ్ షాట్. టూల్ పని చేస్తుందా? చేస్తుంది. డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. డాక్యుమెంటేషన్ ఉందా? ఉంది. మళ్ళేందిరా ప్రతి ఒక్కడు వచ్చి నాకు స్నైడర్ కట్ కావాలంటే ఎట్లా రయ్యా? అరే ముందు డిప్లాయ్మెంట్ చేసి తర్వాత టెస్టింగ్ చేస్తా అంటావేందిరా? ఏం నాన్ లీనియర్ మనిషి ఉన్నావురా నువ్వు? అరే మల్ హాలండ్ డ్రైవ్ సినిమా అయినా అర్థం చేసుకుంటా గానీ వీడు రాసిన రిక్వైర్మెంట్ మాత్రం నా వల్ల కాదురా. గిదేం రిక్వైర్మెంట్ రా అయ్యా? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కంటే ఎక్కువ పార్ట్లు ఉన్నాయి దీనికి. అది 2 పాయింట్ స్టోరీయే. వాడు మీటింగ్ లో ఎలివేషన్ కోసం 5 పాయింట్స్ అని చెప్పుకున్నాడు. అరే అంతని చూసి కొంచెం ఆడు సినిమా రివ్యూవర్ లెక్క అది బాలే ఇది బాలే అట్లా లేదు ఇట్లా లేదు అనుకుంటూ వస్తాడు. వాని చేతికి కెమెరా ఇస్తే గోడ ఫోటో కూడా వంకర తీస్తాడు. ఏం డెమోరా దీనికి? మన అర్థమైందా అసలు? కొరియన్ సినిమా సబ్ టైటిల్ లేకుండా చూసినట్టుంది. అందరు బాగుందంటే మనం కూడా బాగుందనేసాలి అంతే.